రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి తెలంగాణ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా మేము తెలంగాణ ఎంపీలం 12 మంది రోజు 4.5 సంవత్సరాలు సోనియా గాంధీ ముంగటనే అమ్మ తెలంగాణ ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా మరి ఎన్నోసార్లు పార్లమెంటును ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయినా కానీ మన పెద్ద మంత్రులు చూడండి, ఏదైనా పార్టీలో మనం ప్రొటెక్ట్ చేస్తే పార్టీ ఊరుకుంటుందా? అప్పుడే సస్పెండ్ చేస్తుంది. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు మేము వాళ్ళ ముంగట కూడా పార్లమెంట్లో ఎన్నోసార్లు తెలంగాణ గురించి చెప్పినా ప్రొటెక్ట్ చేసినా వెళ్ళి వాళ్ళ పెద్ద మనతో అర్థం చేసుకొని మరి వారి ఆశీర్వాదంతో మనకి తెలంగాణ బిల్ సాధించడం జరిగింది. అది పెద్ద ప్రజాస్వామ్యం. దాంతోపాటు మేమందరము, ఎందుకంటే అదొక చరిత్ర, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక చరిత్ర. 60 సంవత్సరాల మన తెలంగాణ ప్రజల కళ. దానికి మన పార్లమెంట్ బిల్లో పాస్ చేస్తున్నప్పుడు మరి మన తెలంగాణ ఎంపీలు ఓటేస్తే కాదు కదా, మొత్తం దేశం ఉన్న 350 మంది ఎంపీలు ఓటేసి మరి ఆ రోజు తెలంగాణ బిల్ పాస్ చేయడం. దాంట్లో మేము మా తెలంగాణ సంబంధించిన 12 మంది ఎంపీలం మరి మా నినాదంతో ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవడం, ప్రత్యేకంగా దాంట్లో మీ ఎంపీగా నాకు అవకాశం రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరి ఎందుకంటే కేసీఆర్ ఆయన కుటుంబం, అల్లుడు, బిడ్డ మొత్తం కొడుకుతో పాటు వాళ్ళ కోసం రాష్ట్రం ఇచ్చినట్లు అయింది. ఆయన ప్రజలు 10 సంవత్సరాల తర్వాత గ్రహించి అయ్యా మన కరెక్టే, సోనియా గాంధీ రాజులం తెలంగాణ వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన నవ నిర్మాణ తెలంగాణ కోసం కృషి చేస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో మన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి, అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, షిండే గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు, మరి జైపాల్ రెడ్డి గారు కృషి చేసి వారు కూడా పెద్ద మనిషి చాలా కృషి చేసి ఈరోజు మనకు తెలంగాణ రావడానికి కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుతూ ఉన్నాం. మరి మీరు కూడా మరి తెలంగాణ అందరూ ఈరోజు మా సోదరుడు సంజీవ్ రెడ్డి గారు, మరి మిగతా మా నారాయణఖేడ్ కౌన్సిలర్ అందరూ మిత్రులు, ముఖ్య నాయకులు శంకరయ్య స్వామి గారు, రాయర్ గారు, మిగతా అందరు మిత్రులు పేరు పేరున ఈరోజు వచ్చినారు. అందరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు ఉదయం 8:30కు మేమీ కార్యాలయంలో జెండా ఎగిరేసి మళ్ళీ ఇక్కడికి రావడం, ఎందుకంటే ఇది ఒక చరిత్ర ఉంది. నేను ఆనాడు శివరావు గారు స్వాతంత్ర సమరయోధంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా మనకు స్వాతంత్రం రాలేదు. అప్పుడు తిరంగా జెండా ఎగిరేస్తేనే, జాతీయ పతాకం ఎగిరేస్తేనే అది శిక్ష ఉండే. ఆనాడు శివరావు శెట్టిగారు, ఆయనతో పాటు ఆయన స్నేహితుడు నరసింహరావు మాస్టర్, ఆయన కూడా వచ్చి ఇదే పోలీస్ స్టేషన్లో జెండా ఎగిరేస్తే వాళ్ళకు ఔరంగాబాద్ జైల్లో 2 సంవత్సరాల శిక్ష చేయడం జరిగింది. అంటే ఒక స్ఫూర్తి అనేది ఉంది ఇక్కడ, అందుకే చరిత్ర రాయడం జరిగింది. ఎందుకంటే తరతరాలు మనం ఉండమో లేదో కానీ జనాలకు ముంగటి తరాలకు తెలవాలా ఈ చరిత్ర ఏముందని. మరి ఈరోజు కూడా మనం తెలంగాణ, భారతదేశం స్వాతంత్రంతో పాటు ఈరోజు మన తెలంగాణ కూడా మన రాష్ట్రం సాధించుకున్నాం. తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మనం అందరం కూడా కాదు, సంజయ్ రెడ్డి గారు కానీ, ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా ఆయన, ఎంపీగా నేను, ఇంకా మీరందరూ భాగస్వాములు అయ్యి మన నారాయణఖేడ్ పట్టణానికే కాకుండా మన నారాయణఖేడ్ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోదాం. మీకు అందరూ తెలుసు, ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి. ఇంకో 2 ఏళ్ళలో మీకు తెలుస్తుంది నారాయణఖేడ్ ఒక రూపం రేఖలే మారిపోతాయి. అది కళ మనకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా దిశగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. స్వాతంత్ర పోరాటంలో ఒక చరిత్ర ఉన్నది. అప్పారావు షెట్కర్ గారు కానీ, శివరావు షెట్కర్ గారు కానీ, మీరు అన్నట్టు నరసింహరావు మాస్టర్ కానీ, ఇంకా మనకు తెలియని, మేము పిల్లలము, తెలియని వాళ్ళు చాలామంది స్వాతంత్రంలో పాల్గొనడం జరిగింది, స్వాతంత్ర పోరాటంలో. కాబట్టి నారాయణఖేడ్కి ఒక చరిత్ర ఉండింది. గతంలో మనము వేరే జిల్లాలో ఉన్నప్పటికి కూడా మనం పోరాటం చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు నైజాం ప్రభుత్వం ఉండింది,
మళ్ళీ నైజాం ప్రభుత్వాన్ని దీంట్లో విలీనం చేయాలి భారతదేశ దీంట్లో రిపబ్లిక్ ఇండియాలో అని చెప్పేసి అంటే అప్పుడు కూడా దాని గురించి కూడా పోరాటం చేసిన ఘనత మన నారాయణ ఖేడ్ నాయకులది. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం పోలీస్ యాక్షన్తోనే నిజాం ప్రభుత్వాన్ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది, నిజాం సంస్థానాన్ని. సో దాంట్లో భాగంగా అప్పుడు మనకు నిజంగా తెలంగాణకు అప్పుడు స్వాతంత్ర్యం వచ్చినట్టు. దాని తర్వాత మళ్ళీ మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణ సపరేట్ కావడం మీకు అందరికీ తెలుసు. అందరూ సకల జనాలు అందరూ పోరాటం చేసి అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేసి ఎన్ని చేసినా కూడా మనకు ఒక ప్రత్యేకత మన సోనియా గాంధీ గారు మన పార్లమెంట్లో మన అప్పుడు సురేష్ శెట్కర్ గారు కూడా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో ఇంకా 12 మంది పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పోరాటం చేసి మన తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపిస్తే ఎంతోమంది అమరవీరులు, ఎందుకంటే చాలామంది విద్యార్థులు కానీ ఎంతోమంది ఇతరత్ర సకల జనులు సమ్మెలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు ఇంతమంది యువకులు చనిపోతూ ఉన్నారు, తెలంగాణ గురించి బలిదానం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి బాధాతృప్త ఉదయంతో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి అక్కడ మొత్తం అందరి ఎంపీలందరినీ కూడగట్టి మనకు తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. దాంతో తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మేము తెచ్చినామని చెప్పేసి కొంతమంది చెప్పుకోవడం, తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మి ఏం చేశారంటే వారికి 10 సంవత్సరాలు పట్టం కట్టిండ్రు. 10 సంవత్సరాలల్లో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను మొత్తము అప్పుల తెలంగాణగా మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ప్రజలు నమ్మి మాకు అధికారం కట్టబెడితే ఈరోజు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్స్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. దీనికి అంత కారణం అప్పటి తెలంగాణ పాలకులు, టీఆర్ఎస్ పాలకులు అని కూడా చెప్పక తప్పదు. అయినా అన్ని అధిగమించి వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ తర్వాత అసలు తీర్పుకుంటూ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. కాకపోతే కొన్ని అక్కడ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దాని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం ఇంకా మనకు 2.5 సంవత్సరాలు అధికారం ఉంది మనకు. ఖచ్చితంగా వాటిని కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే మనము ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను మనం కంప్లీట్ చేయలేదు, ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. వాటిని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిగిలిన సంక్షేమ పథకాలను కూడా ఈరోజు ప్రకటించి వాటిని కూడా ధీటుగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలమందరం మనమందరము ఇక్కడ ఎవరైతే గుమిగూడినామో తర్వాత నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలు కూడా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారో ఈరోజు వాటిని అన్నింటినీ మనం ప్రజలలోకి తీసుకొని పోయి మా పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్తూ మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira.